హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రావణ్ పార్ట్ 59. మేఘ ఇబ్బందిగానే థ్యాంక్ యూ అని చెప్పి మ్యామ్ అవసరం లేదు, మేఘనాన్ని పిలవండి అని అంటుంది. సృజన్ చిన్న స్మైల్ ఇచ్చి ఓకే మేఘనా కమ్, సార్ షెడ్యూల్ ఎలా చేయాలో మీకు చెప్తాను అని ఇద్దరు కలిసి తన ఛాంబర్లోకి వెళ్తారు. ఇదంతా క్యామ్లో చూస్తున్న ధ్రువకి మాట రేగుతుంది. ఎందుకో మనసులో వీడేంటి దాన్ని చూసి పల్లి క్లీస్తూ మెలికలు తిరిగిపోతున్నాడు. ఇంకా ఇది వాడికి షేక్ హ్యాండ్ కూడా ఇవ్వగానే ఇది కూడా ఇవ్వాలా? రెండు చేతులు కలిపి నమస్తే పెట్టొచ్చుగా. ఇది చేసే పనులన్నీ ఇలాంటివే. మళ్ళీ నేనేమైనా అంటానేమోనని ఏడ్చి చేస్తుంది అని అనుకుంటాడు. సృజన్ వర్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే మేఘ శ్రద్ధగా వింటూ ఉంటుంది. మేఘ చిన్నప్పటి నుంచి చదువులో ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్. ఏదైనా సరే ఒక్కసారి వింటే దానిలో మైండ్లో ఫిక్స్ చేసుకుంటుంది. సృజన్ చెప్తుంది ఒక్కసారికి అర్థం చేసుకుంది మేఘ, మళ్ళీ మళ్ళీ అడగకుండా. అలా 3 గంటల పాటు వర్క్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చాలా చక్కగా అర్థం చేసుకున్నారు. ఇదే వర్క్ మిగతా వాళ్ళకి నేర్పించాలంటే 1 డే పట్టేది. కానీ మీరు ఇంటెలిజెంట్ కాబట్టి చెప్పింది వెంటనే మీ మైండ్లో ఫిక్స్ చేసుకున్నారు. సరే, థ్యాంక్ యూ సార్. నేను చిన్నప్పటి నుంచి అంతే. ఏదైనా ఒకసారి వింటే నాకు వెంటనే అర్థమైపోతుంది. అదేంటి మిమ్మల్ని మ్యామ్ అని పిలవద్దు అని నన్ను సార్ అని పిలుస్తున్నారు? మీరు నాకంటే పెద్ద పోస్ట్ లో ఉన్నారు. మిమ్మల్ని కాకపోయినా మీ పోస్ట్ కి గౌరవం ఇవ్వాలి కదా అంటుంది మేఘ. ఓ అలా అంటారా? మీ మాటని ఎందుకు కాదనాలి? అలానే పిలవండి. కానీ బయట ఎక్కడైనా కనిపిస్తే మాత్రం నన్ను సృజననే పిలవాలి అని. కాఫీ తాగుదాము, వస్తారా క్యాంటీన్ కి? మేఘ ఒక్క నిమిషం తటపటాయిస్తుంది, వెళ్ళాలా వద్దా అని. ఆమెకి కూడా విపరీతమైన హెడేక్ గా ఉంది. కాఫీ తాగి కొంచెం రిలాక్స్ అవుదామని సరే పదండి వెళ్దామని ఇద్దరు కలిసి క్యాంటీన్ కి వెళ్లి కాఫీ తీసుకుని టేబుల్ దగ్గర కూర్చుని క్యాజువల్ గా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే మీటింగ్ కంప్లీట్ చేసుకుని తన ఛాంబర్లోకి వచ్చి రిలాక్స్ అవుతూ మేఘన ఏం చేస్తుందోనని మేనేజర్ రూమ్ సీసీ కెమెరా ఆన్ చేసి చూస్తాడు ధ్రువ. ఆఫీస్ అంతా తన షార్ప్ లుక్స్ తో ఒక లుక్ వేస్తాడు. క్యాంటీన్ లో కూర్చుని కాఫీ తాగుతూ ఇద్దరు ముచ్చట్లు చెప్పుకోవటం కనిపించి ఏంటి అప్పుడే ఇద్దరు కలిసి కాఫీ తాగే వరకు వచ్చింది మ్యాటర్. అయినా వర్క్ సమయంలో క్యాంటీన్ లో కూర్చుని ముచ్చట్లు చెప్పుకోవటం ఏంటి అని మేనేజర్ కి ఫోన్ చేసి మేఘాన్ని తీసుకుని 2 నిమిషాల్లో నా ఛాంబర్లో ఉండాలని సీరియస్ గా ఆర్డర్ చేస్తాడు ధ్రువ. బాస్ విషయం పూర్తిగా తెలిసిన సృజన్ సగం తాగి ఉన్న కాఫీ కప్పుని వదిలేసి మేఘన రండి సారి పిలుస్తున్నారు తొందరగా అని పరుగులాంటి నడకతో లిఫ్ట్ లోకి చేరుకుంటాడు. అతను వెనకే మేఘ కూడా వెళ్తుంది. మనసులోనే ఈ రాక్షసుని చూసి అందరూ భయపడే వాళ్ళే అనుకుని సృజన్ వైపు చూస్తూ పాపం పిల్లోడికి ఒక ఫోన్ కాల్ కి చెమటలు పట్టాయి అని నిట్టూర్పు విడుస్తుంది. 2 నిమిషాలకి ధ్రువ ఎదురుగా నిలబడి ఉంటారు ఇద్దరు. సృజన్ మేఘ వైపు చూస్తూ ఏంటి ఆఫీస్ టైంలో క్యాంటీన్ లో కూర్చుని ఇద్దరు ముచ్చట్లు చెప్పుకుంటున్నారు అని అడుగుతాడు. ఆ మాటలు చిన్నగా అన్నా కూడా చాలా షార్ప్ గా వస్తాయి. సృజన్ మెల్లగా నోరు తెరుస్తాడు. వర్క్ కంప్లీట్, ఎక్స్ప్లెయిన్ చేసేసాను సార్. ధ్రువ ఇద్దరి వైపు సూటిగా చూస్తూ కాలు మీద కాలు వేసుకుని అంతే సీరియస్ లుక్ తో ఓ అంటే వర్క్ తక్కువగా ఉందన్నమాట నీకు, అందుకేనా త్వరగా వర్క్ చేసి రిలాక్స్ అవుతున్నావని అంటాడు. సృజన్ నోరు తెరుచుకుని మనసులో వర్క్ తక్కువగా ఉండి రిలాక్సేషన్ తీసుకుంటున్నానా? 24 గంటలు వర్క్ అని బండకేసి చేపని రుద్దునట్టు మమ్మల్ని రుద్దుతూ వర్క్ తక్కువగా ఉందా అంటున్నారా? ఏంటి అలా అనడానికి ఆయనకి మనసు ఎలా వచ్చింది? ధ్రువ ఒక 100 ఫైల్స్ సృజన్ ముందు పెట్టి ఇన్నర్ వాయిస్ తర్వాత వేసుకుందువులే గాని ముందు ఫైల్స్ తీసుకుని వెళ్ళు వర్క్ చేయి. ఈ ఫైల్స్ అన్ని కంప్లీట్ అయితేనే నువ్వు ఇంటికి వెళ్ళేది. ఫైల్ చూసిన సృజన్ కి కళ్ళు తిరిగినంత పని అయిపోయింది. సార్ అంటాడు ఏడుపు మొహం పెట్టుకుని. ధ్రువ గట్టిగా గో అండ్ ఫాస్ట్ అని అనగానే సృజన్ కక్కలేక మింగలేక ఫైల్స్ అన్ని తీసుకుని తన ఛాంబర్లోకి వెళ్తాడు. మేఘ ధ్రువ వైపు అలాగే చూస్తూ అమ్మా ఈ రాక్షసుడు ఇంట్లో కంటే ఆఫీసులో ఇంకా కోపంగా ఉన్నాడు ఏంటి అనుకుంటుంది. ఏయ్ నన్ను తర్వాత చూడొచ్చులే గాని ముందు వర్క్ చూడు అంటాడు. మూతి బిగించి సరే అని ఫైల్స్ అన్ని తీసుకుని తను కూడా బయటికి వెళ్ళాలని చూస్తుంది. ధ్రువ చిటికి వేసి హలో పాప ఎక్కడికి వెళ్తున్నావు? నీ సీట్ ఇక్కడే అంటాడు.
సైడ్ కి ఉన్న టేబుల్ ని చూపిస్తూ. మేఘ ఏం మాట్లాడకుండా అక్కడికి వెళ్లి కూర్చుని మనసులో మాత్రం, దేవుడా, అనవసరంగా మావయ్యకి జాబ్ చేస్తాను అని చెప్పాను. ఈ రాక్షసుడి దగ్గర ఇరుక్కుపోయాను. ఇంకా 24 గంటలైనా కాలేదు. ఈ కోపిష్టిగడి మొహం చూడలేక చావాలి అని అనుకుని వర్క్ స్టార్ట్ చేస్తుంది. మూతి బిగించిన మేఘ వైపు చూసి, ఇది అందరితో నవ్వుతూ మాట్లాడుతుంది. నా దగ్గరకు వచ్చేసరికి ముచ్చు మొహం పెట్టుకుని ఉంటుంది అని తిట్టుకుంటూ తను కూడా వర్క్ లో బిజీ అయిపోతాడు ధ్రువ. అలా ఇద్దరు లంచ్ కూడా చేయకుండా, దించిన తల ఎత్తకుండా వర్క్ లో బిజీ అయిపోతారు. ఈవినింగ్ 7 తర్వాత ధ్రువ టైం వైపు చూసి, ఓ అప్పుడే 7 అయిపోయిందా అని తన ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకుని పైకి లేచి వెయిట్ చేయకుండా బయటికి వెళ్ళిపోతాడు. ఏయ్, ఏంటి, నాకు ఒక పేరు ఏడ్చిందిగా, పిలవడానికి మాయరోగమా అని నోట్లో కొనుక్కుంటూ ఫైల్స్ అన్ని కూడా చక్కగా ర్యాక్ లో పెట్టి తను కూడా ధ్రువ వెనకే వెళ్ళింది మేఘ. ఇద్దరు కారులో కూర్చుని ఒక మాట కూడా మాట్లాడకుండా ఇంటికి చేరుకుని ఎవరి రూమ్ లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. సిద్ధు వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేసి లైట్ నైట్ ఇంటికి వస్తారు. అప్పటికే సన్నీ బన్నీ ఇద్దరు ఆడి అలసిపోయి కారులో పడుకుంటారు. అమ్ము ఒకరిని ఎత్తుకుపోయేసరికి సిద్ధు, అమ్మాడు నువ్వు వద్దులే, ఇద్దరిని నేను తీసుకొస్తానులే. కన్నా, ఇద్దరిని ఒకేసారి ఎలా తీసుకొస్తావు? సిద్ధు చాకచక్యంగా చెరో భుజం మీద జాగ్రత్తగా వేసుకుని ఇలా అంటాడు. కన్నా బరువుగా ఉంటారేమో, ఒకళ్ళని నాకు ఇవ్వచ్చు కదా. నా పిల్లలు నాకు ఎప్పటికీ బరువు కాదు. అయినా 100 కిలోలు లిఫ్ట్ చేసే నాకు వీళ్ళని లిఫ్ట్ చేయడం పెద్ద లెక్క ఏమీ లేదులే, పద అని వాళ్ళని రూమ్ లోకి తీసుకొచ్చి జాగ్రత్తగా బెడ్ మీద పడుకోబెట్టి వాళ్ళ పక్కనే కూర్చుని వాళ్ళ తలని సరిచేస్తూ వాళ్ళ బుగ్గలు నిమురుతూ అలాగే చూస్తూ కూర్చుంటాడు. అమ్ము సిద్ధు భుజం మీద చేతులు వేసి, ఏంటి కన్నా అలాగే వాళ్ళ వైపు చూస్తున్నావు? ఇవాళ వీళ్ళిద్దరూ ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేశారో, వాళ్ళ కళ్ళల్లో హ్యాపీనెస్ చూసి నాకు చాలా హ్యాపీగా అనిపించింది అంటాడు వాళ్ళ వైపు ప్రేమగా చూస్తూ. అమ్ము సిద్ధు తలని నడుము కాంచుకుని అతని తలపై ముద్దు పెట్టి, అవును చాలా హ్యాపీగా ఉన్నారు అని పిల్లల వైపు అలాగే చూస్తూ, నిజమే, పిల్లల్ని వాళ్ళ ఉన్నంత సంతోషంగా ఎప్పుడు లేరు. హ్యాపీగా ఉన్నారు కానీ ఇంతగా ఎప్పుడు లేరు. ఇంత ఎక్సైట్మెంట్, ఎంజాయ్మెంట్, హ్యాపీనెస్ ఎప్పుడు లేరు అని అనుకుని, సారీ బంగారాలు, మీకు 3 సంవత్సరాలు మిస్ అయ్యేలా చేశాను అని బాధపడుతుంది. మౌనంగా ఉన్న అమ్ముని ఎత్తుకుని బెడ్ కి ఇంకొక వైపుకు ఆమెను పడుకోబెట్టి అతను ఆమె మీద కొంచెం ఒరిగి, ఏం ఆలోచిస్తున్నావే? ఆమె చిరునవ్వుతో, ఏం లేదు అని పూర్తిగా తన పైకి లాక్కుని, సారీ కన్నా, ఇంతకంటే పెద్ద పదం లేదు, మార్గం లేదు, నేను క్షమాపణలు చెప్పడానికి అంటుంది లోగుంటుతో. ఇంకది గుర్తు చేసుకుని బాధపడుతున్నప్పుడైనా, నేనే కదే గుర్తు చేసుకుని నీకు పనిష్మెంట్ ఇచ్చేది. సారీ అనే పదమే కాదు, క్షమాపణలు చెప్పడానికి చాలా మార్గాలు ఉన్నాయి అంటాడు ఆమె కింద పెదవిని నలుపుతూ. సిద్ధు ఇంటెన్షన్ అర్థమైనా కూడా ఎలా అంటుంది, ఎలా అంటాడు ఆమె పెదవులను అందుకుని ఇష్టంగా ముద్దు పెడుతూ. అరగంటకు పైనే ఆమె పెదాల్లో తేనెను జుర్రుకుని వదులుతాడు సిద్ధు. ఇలా చెప్పాలి సారీ అని ఆమె పక్కనే పడుకుని ఆమెను ఎద మీద చేర్చుకుంటాడు. అమ్ము అతని గుండెల మీద ముద్దు పెట్టి, ఈసారి నుంచి అలాగే చెప్తానులే కన్నా అంటుంది. సిద్ధు అమ్ము తల మీద ముద్దు పెట్టి ఆమె చుట్టూ చేతిని గట్టిగా బిగించి ఆమెను దగ్గర కదుముకుని ఇంకొకసారి పిల్లల వైపు, తన భార్య వైపు చూసుకుని సంతోషం నిండిన మనసుతో హాయిగా నిద్రలోకి జారుకుంటాడు. ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని ఎదురు చూసి ఎప్పటికో నిద్రపోయిన సూరజ్ ఉదయాన్నే నిద్ర లేచి హుషారుగా రెడీ అయ్యి సిద్ధు మాన్షానికి వెళ్ళడానికి బయటకు వస్తాడు. అప్పుడే జాగింగ్ చేసి లోపలికి వస్తున్న ప్రియ, ఏంటన్నయ్య ఇంత పొద్దున్నే టిప్ టాప్ గా రెడీ అయ్యావు, ఎక్కడికి వెళ్తున్నావు అంటుంది. మరి సూరజ్, మన సిద్ధు ఇంటికి వెళ్తాడు వచ్చే ఎపిసోడ్ లో. ఎలా రియాక్ట్ అవుతాడో ఏంటో సిద్ధు, వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం. ఇంకో ఎపిసోడ్ ఇస్తానండి, అంటే ఇంక ఈ రోజు అవదండి. నేను చెప్పానుగా మీకు 2-3 days నాకు గ్యాప్ కావాలని, అప్పుడు కంటిన్యూ 2 episodes ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.